యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఎండావేడిని తప్పించి మరొక నూతనమైన దినములో మనల్ని అందరినీ ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 3-4 వచనంలో. కలిమియు సంపదయు వాని ఎంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారి కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో దేవుడు ఆదరణకరమైన మాటలు ఏం చెప్తున్నాడంటే, మరి సంపద అనేది మరి వారి కష్టార్జితము, వారు సంపాదించింది అంతా కూడా వారి ఇంటి దగ్గరే ఉంటుందంట, వారి ఇంటి లోపలే ఉంటుందంట, వారి దగ్గరే ఉంటుందంట. మరి అంతే కదండి. ఎప్పుడు కూడా మనం యథార్థంగా నడుచుకోవాలి. నువ్వు యథార్థంగా ఉన్నంతకాలము కూడా చీకట్లో కూడా నీకు వెలుగు అనేది ఉంటుందంటండి. అలాంటి స్థితి దేవుడు నీకు కలిగిస్తాడనమాట. వెలుగు పుడతాదంటండి. వారి కటాక్షము, దేవుని యొక్క కటాక్షము, వాత్సల్యత, దయ, జాలి ఎప్పుడు కూడా యుగయుగాలు కూడా ఉంటానే ఉంటుందంట. ఎప్పుడు మరి యథార్థంగా మనం ప్రవర్తించినప్పుడు, ఆజ్ఞానుసారంగా మనం నడుచుకున్నప్పుడు, వాక్యానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు, ఇలాగా వాక్యానుసారంగా మనం నడుచుకున్నట్టయితే మరి ఈ ఆదరణకరమైన మాటలన్నీ కూడా మన జీవితంలో కూడా దేవుడు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడండి. మరి అలాంటి స్థితి మనము కూడా పొందుకోవాలన్నదే ఆయన వాంఛ. మరి నీతిగా మనం ఉండాలి. మరి ఇంకా చూసినట్లయితే అలాగ ఉన్నప్పుడు చీకట్లో వెలుగు పుడుతుందంటండి మనకి. మరి అలాంటి ధన్యతకరమైన జీవితాలు, మరి అలాంటి జీవితం మనం జీవించాలని కోరుకున్నామండి. మరి ఈ దినము దేవుడు మరి ఎంత ఆదరణకరమైన వాగ్దానం ఇచ్చాడంటే, మరి ఇలాంటి వాగ్దానాలు ఎప్పుడూ కూడా మర్చిపోకూడదండి. మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలి. అలాంటి స్థితి మనందరము పొందుకోవాలన్నది ఆయన కోరిక. మరి అంతే కదండి, చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా నీకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నీకే కదండి, నీ బిడ్డలకే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు క్షేమాన్ని కూడా ఇస్తాడనమాట అండి. మరి ఈ దినమంతా కూడా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.